नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। మేడం అది క్యారీ చేస్తుంటే పడుతున్నారా లేకపోతే సేల్ చేస్తుంటే పడుతున్నారా? ఇంట్లో ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర వస్తే మనం దీంట్లో ఎవరైతే అంటే నాచారము స్టాఫ్ ఎవరైతే ఎఫర్ట్స్ చేశారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము. ఇంకా ముందు అసలు మనం రీసెంట్ ట్రెండ్స్ చూస్తే చాలా ఎక్కువ పోతుంది అనమాట. అది కూడా మనం ఎక్కువ చదువుకున్న వాళ్ళు అట్లా. సో అందరికీ చెప్పేది ఒకటే, ఎవరికి ఓటీపీ చెప్పొద్దు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈవెన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరికి షేర్ చేయొద్దు, అమ్మాయిలు ఎస్పెషల్లీగా. ఏదైనా డౌట్ వస్తే ఇమ్మీడియట్గా మీకు 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఏదైనా మీరు అంటే చీటీకి గురి కాబడినారు లేదంటే అమౌంట్ పోయింది అని అనిపిస్తే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఇమ్మీడియట్గా కాల్ చేస్తే ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. ఆ మనీ కూడా ఫ్రీజ్ చేసేస్తారు అవతల అకౌంట్లో. మన మనీ కూడా పోవు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మన మొబైల్ డీటెయిల్స్ కానీ, వాట్సాప్, ఫేస్బుక్, చాలా సోషల్ మీడియా ఎక్కువగా ఉంది. మనకు సోషల్ మీడియా సర్వీస్ ఎక్కువ ఉన్నాయి. సో మన జాగ్రత్తలో కూడా మనం ఉంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. 2 డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకోవడం జరిగింది. అందులో ఒకరు అబూబకర్ సిద్దిక్. ఇద్దరు ఇక్కడ ఆర్టీసీ కంపెనీలో ఒక 6 years నుంచి డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇతనికి ఒక అమ్మాయి సుహానా బేగం అనేసి పరిచయం అయింది. వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. వీళ్ళకి వచ్చే మనీ సరిపోక ఇంకా ఎక్స్ట్రా మనీ ఎట్లా, ఈజీ మనీ ఎట్లా ఇచ్చేయాలి అనేసి ఆ ఉద్దేశంతో ఈ గాంజా అమ్ముదామనేసి ప్లాన్ చేశారు. వీళ్ళకి సప్లై చేసిన వాడు సలాం అనేసి. వీళ్ళందరూ కూడా అస్సాంకి చెందిన వాళ్ళు. ఈ A1A2 ఎవరైతే ఉన్నారో అబూబకర్ సిద్దిక్ అండ్ సుహానా బేగం వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఈ సలాం అనే అతను ఇక్కడికి ఒక 3 kgs గాంజా ఇచ్చి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. అది ఇన్వెస్టిగేషన్ గోయింగ్ అని, ఇంకా డీప్గా చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి ఇచ్చారా లేకపోతే అతను ఎక్కడెక్కడైనా తీసుకొచ్చారా అనేది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇద్దరిని ఇప్పుడు అబూబకర్ సిద్దిక్ సుహానా బేగం వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. ఒక 3 kgs గాంజా అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఏదైనా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి నాట్ ఓన్లీ ఇది ఏదైనా ఈ సోషల్ వైసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇమ్మీడియట్గా డైల్ 100కి కాల్ చేయండి. వెంటనే మేము రెస్పాన్స్ ఇచ్చేసి దాన్ని మనం కట్టలు చేయడానికి ప్రయత్నించేస్తాం. 52,000 దీంట్లో గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటుంది.